హలో అందరికీ వెల్కమ్ టు రాజీ వ్లాగ్స్ అఫీషియల్. ఈరోజు మనం గుండెకాయ కందనకాయల కర్రీ ఇలా ఫుల్ గ్రేవీతో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. చూసారా ఎంత గ్రేవీతో వచ్చిందో. ఒక్క మసాలా ఉంటే చాలండి, అది నేను మధ్యలో చూపిస్తాను. డెఫినెట్గా ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని ఒక్కసారి వేపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా వేపండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని లేత బంగారం రంగులోకి వచ్చేంత వరకు బాగా వేపుకోండి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా వేపుకోండి. నెక్స్ట్ అందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా వేసుకుంటే. ఒక్కసారి వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మంచిగా అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మన గుండెకాయ కందనకాయలు, అదే చికెన్ లివర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మేము మా ఊర్లో గుండెకాయ కందనకాయలు అంటాం, మీరేమంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలా బాగా అడుగు నుంచి కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. చికెన్ ఉడికేలోపు ఈలోపు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ధనియాలు, లవంగాలు, మిరియాలు, గసగసాలు, చెక్క, లవంగ, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు తీసుకొని బాగా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు మన చికెన్ కూడా ఉడికిపోయిందండి. చూసారా, బాగా ఉడికింది. జస్ట్ 80% మాత్రమే ఉడికింది. ఇంకా మసాలా బాగా ఉడకాలి. ఇందులోకి సరిపడా కారం వేసుకోండి. మేమైతే 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాము. మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి. చూసారు కదా, మసాలాలో చికెన్ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ దీన్ని వేసుకొని ఒక్కసారి బాగా కలపండి. చూసారు కదా, మంచిగా కలిపేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ముక్క అనేది బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ కుక్ చేసుకోండి. బాగా ఉడుకుతుందో లేదో తెలుస్తుంది. చూసారు కదా, చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలబెట్టేసుకొని దించేసుకున్నారంటే మన సూపర్ టేస్టీ లివర్ కర్రీ, అదే చికెన్ గుండెకాయ కందనకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలా ప్లీజ్ వెళ్ళకుండా ఒక్క లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.